మూవింగ్ ఆన్, అసెంబ్లీకి వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ ని కలిసేందుకు వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహం దగ్గరే ఎమ్మెల్యేలంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనపై మా ప్రతినిధి ఎలిందర్ మరింత సమాచారం అందిస్తారు. ఎలిందర్, రైట్. ఏదైతే సుప్రీం ఇచ్చినటువంటి ఆదేశ సూచనల మేరకు స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి, ఫిరాయించినటువంటి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎవరైతే ఉన్నారో వారిపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిసేందుకు అసెంబ్లీకి రావడం జరిగింది. అయితే దీనికి కన్నా ముందే 11 o'clock స్పీకర్ అపాయింట్మెంట్ కూడా కేటీఆర్ తీసుకున్నారు. అందుకే మేము వచ్చాము. 11:30 అవుతున్నా స్పీకర్ మాకు అందుబాటులో లేరు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వెళ్ళే హాల్ కూడా తాళం వేస్తుంది. ఇదెక్కడి చర్యలు అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. అయితే దీని తర్వాత ఇక్కడ స్పీకర్ని కలిసే అవకాశం లేకపోవడంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడే నిరసన కూడా తెలిసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలి. సుప్రీం సూచనలు ఏవైతే ఉన్నాయో 3 నెలల్లోపు దీనికి సంబంధించినటువంటి 10 మంది పైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం, మేము ప్రజల్లోకి వెళ్తాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సో ఎక్కడ మేము తగ్గేదే లేదు అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అపాయింట్మెంట్ ఇచ్చి కూడా మాకు కలిసేందుకు అవకాశం ఇవ్వకుండా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే రెడీ అయితే మేము ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో మాకు కూడా తెలుసు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. సుప్రీం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తప్పకుండా 10 మంది పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎవరైతే ఉన్నారో వారిపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలి. వాళ్ళని రద్దు వాళ్ళకి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యే పదవులకు రద్దు చేసి ఎలక్షన్లకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలనేది వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో అపాయింట్మెంట్ ఇచ్చి కూడా స్పీకర్ రాకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దీనిపైన ఎలా వెళ్ళాలో, ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలకు సంబంధించి మేము కరెక్ట్గానే ఉన్నాము. మేము సుప్రీం ఆదేశాలను తప్పకుండా పాటించాలి. స్పీకర్ దీనిపైన వెంటనే నిర్ణయం తీసుకోవాలనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.